30 సంవత్సరాలు దాటగానే వెయిట్ పెరిగిపోతుంది. హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఆ! నీరసం, అలసట అన్నింటికి. ఒళ్ళు నొప్పులయిపోతుంది అంటారు. నిద్ర సరిగ్గా రావట్లేదు. డిస్టర్బ్డ్ స్లీప్ ఉంది అంటారు. పీరియడ్ చేంజ్ అయిపోతుంది. డేట్ అంతా మెన్స్ట్రువల్ సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అసలు బ్లీడింగ్ అవ్వట్లేదు. ఇలాంటివి కూడా అంటుంటారు. సో, నాకు అన్నిటికంటే ప్రధాన సమస్య నా స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. హెయిర్ ఫాల్ అయిపోతుంది. దానికి ఇచ్చేసేయండి అని. అదేమో 8688092355 అనేది సేల్స్ టీమ్ కాదు, డాక్టర్స్ టీమ్. మీకు మీ ప్రాబ్లం మీద అవగాహన ఇచ్చి మీరు మీ లైఫ్ స్టైల్ మార్చుకునేటట్లు మీకు ఎంతో కొంత హెచ్చరించి, ఆ తర్వాత మీ ప్రాబ్లం ఇది, ఈ డెఫిషియన్సీస్ వల్ల, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇష్యూ, ఇది మార్చుకోండి, దీన్ని దాంతోపాటు ఇది యాడ్ చేసుకోండి అని ఏదో ఇస్తామనుకోండి. హెయిర్ కేర్ కామోనో, స్కిన్ కేర్ కామోనో, ఆయిల్, స్కిన్ గ్లో మిక్సో, ఇమ్యూనిటీ బూస్టరో, అలా ప్రాబ్లమ్ని బట్టి రిపోర్ట్స్ చూసి ఇచ్చామనుకోండి. అట్లా కాదు. కేవలం స్కిన్ వరకే మారడానికి ఏం లేదా? జుట్టు వరకు మారడానికి ఏం లేదా? బాడీ పెయిన్స్ మారడానికి ఏం లేదా? ఇప్పుడు పీరియడ్స్ నాకు రెగ్యులర్ అయిపోవడానికి ఏం లేదా అని అడుగుతారు. ఇమీడియట్గా మేము ఏం చేస్తామంటే వాళ్ళకి రిజెక్ట్ చేస్తాం. అసలు ఇవ్వం. వాళ్ళకి స్కిన్ కేర్, హెయిర్ కేర్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఏది ఇవ్వం. రీజన్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ప్రాబ్లం వచ్చింది, సరే ఇప్పటికైనా మారదాము, మనకి ఇక్కడ సమస్య వస్తుంది కదా, ఈ సజెషన్స్ తీసుకొని మన సైడ్ నుంచి మనం మారాలా, ఆ తర్వాత బయట నుంచి మ్యాజిక్స్ పనిచేస్తే అనేది రాదు. ఇప్పుడు కూడా వాళ్ళు షార్ట్ కట్స్ దాన్ని నెట్లో ఒకటి ఎతికేసి అవతల ఏదో ఒకటి తోసేసి దానివల్ల అయింది, నాకు దీనివల్ల అయింది మేడం, నాకు వాళ్ళ సమస్య వీళ్ళ సమస్య అని ఇప్పటికీ సమస్యలు చూపించుకొని మీరు షార్ట్ కట్స్ కోసం ఏదో ఒకటి పౌడర్లు అడుగుతున్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏదన్నా మనం సజెస్ట్ చేసినా వాళ్ళు వాడరు. ఆ తర్వాత మళ్ళీ బ్లేమింగ్, మీది పెద్ద పని చేయలేదండి అని వచ్చి వాళ్ళు అనొచ్చు. లేదు అంటే వాళ్ళు మనల్ని అడిగినట్టే ఇంకో 10 మంది దగ్గర కూడా పోయి కేవలం దీనికే ఉందా అని అడగచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, అవతల వాళ్ళు వీళ్ళని మోసం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, మనీ కోల్పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే వెయిట్ లాస్ పౌడర్స్ కానీ ఇంకోటి ఏం అడిగినా కూడా మేము కొంచెం స్ట్రిక్ట్గా కటుగానే చెప్తాం. అది ఎందుకంటే మీ మీదేదో కోపం చూపించడానికో ఇంకోటి కాదు, బాధ. వాళ్ళు ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, బాడీ ఇంత స్ట్రగుల్ అవుతుంది, స్టిల్ వాళ్ళు షార్ట్ కట్స్కి వెతుకుతున్నారే అని ఒక బాధ. సో మీ ప్రాబ్లం అనేది రూట్ కాజ్ ఏంది, అసలు దేనివల్ల వస్తుంది సమస్య, ఆ సమస్య దేనివల్ల వస్తుంది దాన్ని కట్ చేయకుండా మీ నెగ్లిజెన్స్ వల్ల ఇదంతా మొత్తం చేసుకున్న తర్వాత ఆఖరికి ఇంత సివియర్ సమస్యలు వస్తుంటే కూడా బయట నాకు లోపల నాకు ఏమేమి జరుగుతుందో నాకు బయట కనబడట్లేదు కదా, బయట కనిపిస్తున్న స్కిన్, హెయిర్, పీరియడ్ ఇదే ఇబ్బంది అవుతుంది, వెయిట్ ఒకటే ఇబ్బంది అవుతుంది, దాని వరకే ఏంటంటే ఎట్లా? ప్రాబ్లం ఏంది, మూలం అసలు ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది అక్కడ కట్ చేయకుండా నేను ఇదేంటి చెట్టు చచ్చిపోతుంటే నీళ్లు పోయకుండా నేను పైన నుంచి ఆకులకు తడుపుకుంటానంటే అది ఎంత మాత్రం కరెక్ట్? ఆయుర్వేదం అస్సలు ఒప్పుకోదు. రూట్ కాజ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయమని చెప్తుంది. సో మీరు 30 సంవత్సరాల తర్వాత ముఖ్యంగా మేము ఎవరైనా కూడా మీరు స్కిన్, హెయిర్ కేర్ అడిగితే మీ హైట్, వెయిట్, ఏజ్, జెండర్ ఇవన్నీ అడుగుతాం. ప్రాబ్లం ఎంతో కొంత ఎక్కడుందని తెలుసుకోవడానికి అట్లీస్ట్ మీ హ్యాబిట్స్ ఇంపాక్ట్ కనిపిస్తుందని స్కిన్ పిక్ ఇది అడుగుతుంటాం. సో మీకు ఏదో అమ్మేసి ఏదో చేసేసేయాలని మాకు ఉండదు. మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడతారు. మీరు 30 లోపల కనుక వస్తే, అంటే 40 లోపల కనుక వస్తే మాకు ఇంకా ఆనందం. ఎందుకంటే మిమ్మల్ని అలర్ట్ చేసి ప్రీ మెనోపాజ్ టైంకి కొన్ని అయినా ఇబ్బందులు తప్పించుకునేటట్లు చేయగలుగుతాము అని చెప్పేసి. సో మీరు ఇంకా నుంచి అయినా కూడా స్కిన్, హెయిర్ ప్రాబ్లం వస్తుందంటే అది పైన సమస్య అని వదిలేయకుండా ఇంటర్నల్గా కేర్ తీసుకుంటూ మీరు ఎక్స్టర్నల్ కేర్ అనేది తీసుకోవాలి. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏమవుతుందంటే మజిల్ మాస్ అండ్ స్ట్రెంగ్త్ మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. 30 తర్వాత వయసు పెరిగే కొద్దీ మజిల్ మాస్, స్ట్రెంగ్త్ గ్రాడ్యువల్గా తగ్గే టెండెన్సీ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే శరీరం ఎక్కువ కదల్చకుండా, ఫుడ్ ఇష్టం వచ్చింది తింటూ, స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకుండా ఇలాంటివి ఉండేటప్పుడు అది ఇంకాస్త ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. అండ్ ఉమెన్కి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎంతసేపు నేను వాక్ చేస్తే సరిపోతుందా అండి అంటుంటారు. వాక్ అనేది అసలు ఎక్సర్సైజ్ కాదు. 10K 10,000 స్టెప్స్ అనేది వరకు మాత్రం ఖచ్చితంగా మనం నడవాలి. ఎవరైనా నడవాలి, 10,000 స్టెప్స్ అనేది వరకు నడవాలి. దాంతోపాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు 30స్లో తీసుకునే కేర్ 40స్లో మీకు అసలు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా హెల్ప్ అవుతుంది.
దీన్ని అప్పటికప్పుడు కొనుక్కోలేవు, ఏం చేసుకోలేరు. కానీ ఆ 30 నుంచి మీరు కేర్ తీసుకున్నారో 40లో మీకు పర్ఫెక్ట్గా మీ హెల్త్ మీద ఇంపాక్ట్, మీ స్ట్రెంగ్త్ మీద ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ మెటబాలిజం, బాడీ కంపోజిషన్ చేంజెస్. నిజానికి మెటబాలిజం 30లో ఏం డౌన్ అవ్వదు, చాలా చక్కగా ఉంటుంది యాక్చువల్లీ. కానీ మీ మజిల్ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో, మీ ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో, పూర్ స్లీప్ హ్యాబిట్స్ ఉంటుందో, స్ట్రెస్ మేనేజ్మెంట్ సరిగ్గా రాక అన్నిటికీ యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇట్లాంటివన్నీ కూడా ప్రెషర్ పెట్టుకుంటారో, మీరు తినే ఫుడ్ కూడా హై కార్బ్, హై క్యాలరీ ఇలాంటివన్నీ కూడా కలిపి ఫ్యాట్ గెయిన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ కార్డియో మెటబాలిక్ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు యాక్టివ్ ఉండడం, ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక 30 నిమిషాలైనా చేయడం, ఇది బ్యాంక్ బ్యాలెన్స్ కింద లెక్క. దానివల్ల వెయిట్ లాస్ అయిపోయేది, వెయిట్ గెయిన్ అయిపోయేది ఇట్లాంటిది ఏమి ఉండదు. కానీ మీకు ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేస్తుంది, మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఓవర్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ మీరు తినే ఫుడ్ మీద కూడా ఎంతో కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, కాన్సన్ట్రేటెడ్గా అరే ఇట్లా ఎక్సర్సైజ్ చేసిన మీద పడితే తినకూడదు ఇట్లా అన్న కూడా మీకు హెల్ప్ చేస్తుంది. ఈవెన్ మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవ్వడానికి, డౌన్ కాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ నేను ఇప్పుడు చెప్పేదే 70% ఫుడ్, 15 to 20% మాత్రమే ఎక్సర్సైజ్. ఆ రూల్ పెట్టుకోండి. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నా ఇష్టం వచ్చినట్టు తింటాను, అయినా కూడా ఎందుకు ఇట్లుంది అని మాత్రం అడగండి. అండ్ మెనోపాజ్, ప్రీ మెనోపాజ్ టైంలో ఈస్ట్రోజన్ ఫ్లక్చువేషన్స్ వల్ల అండ్ ఈస్ట్రోజన్ ఒక్కసారిగా మెనోపాజ్లో డ్రాప్ అవ్వడం వల్ల బోన్ డెన్సిటీ అనేది తగ్గడము, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉంటుంది. కాబట్టి మీరు 30 నుంచి 40లో ఎంతో కొంత కేర్ తీసుకోవడం మజిల్ గురించి అవసరం. బోన్ని ప్రొటెక్ట్ చేసేది గోడల్లాగా ఉండేది మజిలే. అదే పోయినప్పుడు బోన్కి ప్రొటెక్షన్ ఎక్కడిది ఇంకా. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ, ఫుడ్లో ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవడం కానీ, కాల్షియం, వైటమిన్ డి వీటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఫోకస్ అనేది ఆ 30 నుంచి 40లో మధ్యలో అవసరం. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా మీరు ఎంత కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటున్నా అబ్జార్ప్షన్ అనేది కూడా సరిగ్గా ఉండదు. 4th వన్ వచ్చేసి హార్మోనల్ అండ్ మెన్స్ట్రువల్ హెల్త్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, పీరియడ్ హెవీగా అవ్వడం కానీ, ఈవెన్ పిఎంఎస్ సిమ్టమ్స్ అయి ఉండొచ్చు, ఫర్టిలిటీ కన్సర్న్స్ అవ్వచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఏముందిలే ఏజ్ అవుతుంది కదా దానివల్ల ఇట్లా అవుతుంది అనేది కాకుండా, ఏమన్నా పీసీఓడి లాంటి చేంజెస్ ఏమన్నా ఉన్నాయా, థైరాయిడ్ లాంటి ఇష్యూస్ ఏమన్నా వస్తున్నాయా, ఇలాంటివన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ థైరాయిడ్ లాంటి వాటిల్లో మీకు అలసట ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ వెయిట్ కూడా నేను అంతా లైఫ్ స్టైల్ నార్మల్గానే ఉంటున్నానండి, సడన్గా వెయిట్ గెయిన్ అవుతున్నాను అంటారు. సో ఎప్పటికప్పుడు కూడా మీరు ఈ 30 to 40sలో ముఖ్యంగా థైరాయిడ్ టెస్ట్ ఒకటి, అండ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒకటి, సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఐరన్ డెఫిషియన్సీస్కి అవి ఒకసారి టెస్టులు కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. చాలామంది ఆడవాళ్ళలో హెచ్బిఏవన్సీ అనేది నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో పెట్టినాను, పిగ్మెంటేషన్ అంటుంటే ఒకసారి హెచ్బిఏవన్సీ చేయించండి నెక్ డార్క్నెస్ ఎవరికైతే ఉందో అని చెప్పిన. ఆ వీడియో వైరల్ అయింది, మెసేజెస్ ఎక్కువ వచ్చినాయి. ఆ మెసేజెస్ వచ్చిన వాళ్ళందరికీ మేము ఎవరికి కూడా ప్రోడక్ట్ తీసుకోండి అది తీసుకోండి ఇది చెప్పలేదు, ముందు హెచ్బిఏవన్సీ చేయించండి అని చెప్పినాం. దాంట్లో 90% పీపుల్కి ప్రీ డయాబెటిక్ ఉంది, వాళ్ళు ఇప్పటిదాకా చెక్ కూడా చేయించుకోలేదు. సో చెక్ చేయించుకుంటే ఏం బయటపడుతుందో, లేదా డబ్బులు ఎక్కువైతే ఇలాంటివి కాకుండా ఎప్పటికప్పుడు టెస్టులు అనేవి కూడా మీరు చేయించుకోవాలి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుంటా, ఇంకా సమస్యలు అవుతూ ఉంటే కూడా నాకు తెలీదు ఇవి చేయించుకోలేదు, ఏదో ఒక మెడిసిన్ ఇచ్చేసేయండి అయిపోవాలి, ఇలాంటివి పెట్టుకోకండి. ఏమున్నాయి హార్మోనల్ చేంజెస్ మీకు ఆల్రెడీ తెలుసు, మీ లైఫ్ స్టైల్లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో. సో ఎప్పటికప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఏదో ఒక ట్యాబ్లెట్ వేసేసుకోవాలి, ఎవరో ఒకరు మందులు ఇస్తున్నారు, లేకపోతే ఒక వీడియోలో ఇది చూపిస్తున్నారు అని చెప్పేసి తీసుకోకండి. మేము ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, అందుకే మేము సేల్స్ టీమ్ని పెట్టలేదు. మీకు ఈవెన్ కొంతమందికి కూడా కాల్స్ కూడా వస్తుంటాయి, వాళ్ళు కూడా స్పెషలిస్ట్లే, డాక్టర్స్ టీం నుంచి కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా కాల్స్ వస్తుంటాయి. సో వాళ్ళెవరూ కూడా నాన్ మెడికోస్ కాదు, అందరూ కూడా డాక్టర్సే. అందుకే ఈవెన్ వాట్సాప్లో కూడా మీరు ఏం అడిగినా క్వశ్చన్స్ మ్యాక్సిమం మేము ఆన్సర్ ఇస్తాం, ఒక మెసేజ్ త్రూ అయిపోయేదైతే.
ఎందుకంటే డాక్టర్ అనే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. మేమేదో సేల్స్ టీమ్ లాగా మీరు అడిగారా, ఓకే మీరు స్కిన్ మిక్స్ అడిగారా, ఇదిగోండి తీసుకోండి అని మేము ఇయ్యలేం. ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఇదిగో ఇలాగా మీరు ఇంటర్నల్గా చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి అంటేనే మీ లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేదు. సో ఏదో ఒకటి అలా ఇచ్చేసి ఇలా చేసేస్తే ఇంకా మెయిన్ ప్రాబ్లం అనేది సివియర్ అయిపోతుంది. సో ఎప్పటికప్పుడు ఈవెన్ మీకు ఎవరైనా ఏదైనా టెస్ట్ చెప్పినా చేయించుకోండి, తప్పలేదు. ప్రాబ్లం స్టార్టింగ్లోనే తెలిసిపోతే సొల్యూషన్ అనేది ఈజీ. అండ్ ఐరన్ డెఫిషియన్సీ కూడా సిపిపి చెప్పినాను కదా, అది కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఐరన్ డెఫిషియన్సీ ఉండేటప్పుడు కూడా టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. కళ్ళు అంటే లేవగానే కళ్ళు తిరుగుతూ ఉంది ఇట్లాంటివి అంటుంటారు చూడండి. ఊపిరాడినట్లు గస వస్తుంది అంటారు. లేకపోతే బ్లర్గా కనిపిస్తుంది నాకు, శుద్ధ తినాలనిపిస్తుంది, పొట్ట అంటే ముందుకు తన్నుకొచ్చినట్లుగా అనిపిస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. సో ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉందేమో చెక్ చేసుకుంటూ ఉండాలి. చాలామంది ఉమెన్లో ఇది సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ స్లీప్ స్ట్రెస్ కూడా మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు వర్క్ చేయడం వల్ల, పిల్లల వల్ల ఉండొచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఉండొచ్చు. చాలా వరకు ఆడవాళ్ళే చూసుకోవాలి కాబట్టి పిల్లల్ని కూడా స్లీప్ అనేది వాళ్ళే సాక్రిఫైస్ చేస్తుంటారు ఎక్కువ. బేబీ ఆల్మోస్ట్ 5 years వచ్చేంత వరకు కూడా చాలామంది పిల్లలు నిద్రపోరు సరిగ్గా. ఆ ఇంపాక్ట్ అనేది చాలా దారుణంగా కనిపిస్తుంది ఆడపిల్లల్లో. సో పూర్ స్లీప్ అనేది ఎప్పుడైతే ఉంటుందో మీకు ఫుడ్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, రికవరీ తక్కువ ఉంటుంది, స్కిన్ డ్యామేజ్ కనిపిస్తుంటుంది, హెయిర్ ఫాల్ కనిపిస్తుంటుంది, తిన్న ఫుడ్ ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వదు, బాడీ యాక్టివ్ ఉండదు, అన్నిటికీ యాంగ్జైటీ, చిరాకు, కోపం. ఎందుకు? ఈ నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల. అండ్ ఈవెన్ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా ఇర్రెగ్యులర్ అయిపోతుంటుంది. నిద్ర ఒక్కటి మేనేజ్ చేసుకోండి అమ్మా అంటే అమ్మ పిల్లలు నిద్రపోరు అని, లేదు కొంచెం పెద్ద అయిన తర్వాత నాకు అదే స్లీప్ టైమింగ్స్ అలవాటు అయిందని, లేదు మా హస్బెండ్ ఆ టైంకి వస్తారు వెయిట్ చేయాల్సిందే అని చెప్పి. సో దీనివల్ల ఏమవుతుందంటే స్లీప్ ప్యాటర్న్ కూడా డిస్టర్బ్ అవుతుందండి. ఈవెన్ కొంతమంది ఆ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కూడా నిద్ర లేకపోవడం, ప్రెషర్ తీసుకోవడము, ఆలోచిస్తూ అలా పడుకుంటారు, నిద్ర అనేది ఎప్పుడుకోపోతారు. సో ఈ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా మీకు చేంజెస్ అనేది కనిపిస్తుంటాయి. అండ్ మీకు ఈ హెయిర్ స్కిన్లో కూడా చేంజెస్ నేను ఇంతకుముందు చెప్పినట్లు చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది. హెయిర్ ఫాల్ కనిపిస్తుంటుంది, ఈ పింపుల్స్ కనిపిస్తుంటాయి, డల్ స్కిన్ వచ్చేస్తుంటుంది. సో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అమ్మా అంటే అదేమో మేడం మాకు తెలీదు, మీరు దాని వరకు ఇచ్చేసేయండి అంటారు. అట్లా కాదమ్మా, మీరు నిద్రపోవాలి, మీరు ప్రాపర్గా ఈ ఫుడ్ తీసుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, థైరాయిడ్ ఇట్లాంటివి ఉంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, సిబిపి టెస్ట్ చేయించుకోండి, ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, ఇది చూసుకోవాలి. ఇదంతా చెప్తే ఇట్లా కాదు ఆ ప్రోడక్ట్ ఇచ్చేసేయండి అంటారు. అప్పుడు కోపం వస్తుంది, నిజంగా కోపం వస్తుంది అసలు. మీ హెయిర్ ఫాల్, స్కిన్ డ్యామేజ్ అన్నిటికీ కూడా ఇంటర్నల్గా ఉండే ప్రాబ్లమ్స్ కారణం. మీరు అది కేర్ తీసుకుంటూనే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అనేవి మీరు యూస్ చేయాలి. అలా కాకుండా ఓన్లీ నాకు బయట నుంచి కావాలి అంటే అది ఎప్పటికి కూడా ఎస్కేప్ అవుతుంది తప్ప సొల్యూషన్ అనేది అవ్వదు. సో 35 నుంచి 40 వీళ్ళకి నేను ఎక్కువ చెప్తుంటాను ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్లో కూడా, ఫుడ్లో ప్రోటీన్ ఎక్కువ ఇంక్లూడ్ చేయండి అని. ఎందుకంటే మెనోపాజ్కి, ప్రీమెనోపాజ్కి వచ్చే టైంకి ఎట్లయితుందంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తుంటాయి, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటుంది, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంటుంది. అంటే బాడీ కంపోజిషన్ మారిపోతుంటుంది, ఊరికే వెయిట్ గెయిన్ అవుతుండడము, బ్లోట్ అవుతుండడము, గ్యాస్ట్రైటిస్ లాంటివి, బోన్ డెన్సిటీ తగ్గడము, ఓవర్ థింకింగ్, ఇట్లాంటివన్నీ కనిపిస్తుంటాయి. దీనికి ఎలాంటి మెడిసిన్స్ కూడా ఆ టైంలో వెతుక్కున్నా కూడా ఏం ఉండదు. సో మీరు ముందే అలర్ట్ అయితే ప్రీమెనోపాజ్, మెనోపాజ్ టైంకి బాడీని రెడీ చేసుకోగలిగితే మీరు చాలా వరకు ఈ సమస్యల నుంచి తట్టుకునే కెపాసిటీ అనేది ఉంటుంది. సో ఫుడ్లో ప్రోటీన్ ఇంక్లూడ్ చేయడం, స్ట్రెంత్ ట్రైనింగ్, ఇట్లాంటివన్నీ కూడా 35 to 40 మధ్యలో చాలా స్ట్రిక్ట్గా పెట్టుకోండి. సో ఈ 30 తర్వాత బాడీ వీక్ అవ్వాలి, అందరికీ అవుతుంది కంపల్సరీ అని నేను చెప్పట్లే. బట్ అంతకుముందు మీకున్న కేర్ని బట్టి 30 చెప్తున్నా. వయసు పెరిగే కొద్దీ మనకేమి స్ట్రెంత్ పెరగదు కదా, బాడీ క్షీణిస్తూనే వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే 30 నుంచి 40 ఏళ్ళ మధ్యలో మంచి వయసు అది. కానీ మనం 30 లోపల చేసే పనులన్నీ ఇంపాక్ట్ ఎక్కడ కనిపిస్తుంది? 30 నుంచి 40 మధ్యలో కనిపిస్తుంది. ఇప్పుడు 40 దాటిన తర్వాత ఇబ్బంది అవుతుంది, ప్రీమెనోపాజ్, మెనోపాజ్ అని చెప్పేసి మనం 30లోనే జాగ్రత్త పడట్లేదా? కానీ మనం 20లో అట్లా లేం కదా. 30 వరకు కూడా మనకు నచ్చినట్లు తింటున్నాం, మనకు నచ్చినట్లు ఉంటున్నాం, విపరీతమైన స్ట్రెస్, దాని ఇంపాక్ట్ ఎక్కడ కనిపిస్తుంది? బాడీ పెరిగే కొద్దీ కేరింగ్ అనేది కావాలి, బట్ కేరింగ్ తగ్గిపోతుంది, రెస్పాన్సిబిలిటీస్, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువ కనబడడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, కేర్ తీసుకోండి
అని మాత్రం నేను చెప్తున్నా. మిమ్మల్ని ఏదో భయపెట్టేసి ఇట్లా కాదు. ఆ తర్వాత ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఫేస్ చేయడం కష్టం. అందుకే ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి. నేను రియాలిటీ చూపిస్తున్నా అంతే. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండాలి, బ్యాలెన్స్డ్ మీల్స్ ఉండాలి, స్ట్రెంత్ ట్రైనింగ్ ఉండాలి, రెగ్యులర్ మూమెంట్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉండాలి, స్లీప్ చక్కగా ఉండాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ తెలియాలి, మెన్స్ట్రువల్ హెల్త్ అవేర్నెస్ అనేది మీరు తెలుసుకోవాలి. మీ బాడీలో మీకు ఏం జరుగుతుందో మీకు తెలియాలి. సో ఇదంతా కూడా ఏంటంటే 30-40 మధ్యలో మీరు తీసుకునే కేర్ అనేది 40-50 మధ్యలో మీకు ఇన్వెస్ట్మెంట్. ఇది నువ్వు ఎంత ట్రై చేసినా అప్పటికప్పుడు ఎక్కడి నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్ తేలో నీ చేతుల్లోనే ఉంటుంది అది. సో వారానికి 150 నిమిషాల వరకు ఎక్సర్సైజ్ అని పెట్టుకోండి. ఒక 2 రోజులైనా స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది పెట్టుకోండి. బాధ్యతలు ఎక్కువైపోతుందండి, నాకు కష్టాలు ఎక్కువైపోతుందండి. బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి, మనుషుల్లో క్రూయాలిటీ పెరిగిపోతుంది, అవన్నీ తట్టుకోవాలి, నిలబడాలి అంటే నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి, తప్పదు. అవన్నీ ఉంటున్నాయి కాబట్టే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి స్ట్రాంగ్గా ఉండాలి. అవన్నీ లేనప్పుడు సమస్య ఉంది. మీకు టాపిక్ అర్థమైందని అనుకుంటున్నా. కాంప్లికేట్ చేయకుండా నేను సింపుల్గానే చెప్పాను అనుకుంటున్నా. ఈ టాపిక్ మీకు యూస్ఫుల్గా ఉందా? కొంచెం అవేర్నెస్ అనేది ఎంతో కొంత మీ హెల్త్ మీద కలిగిందా?